హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. నా ఛానల్లో సగ్గుబియ్యం దోశలు, అలసందల దోశలు, మొక్కజొన్నల దోశలు, ఇన్స్టెంట్ దోశలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. చూసి చేసుకోండి. అక్క, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు దోశలు చూపించండి అక్క అని చాలామంది అడుగుతున్నారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా నిశ్చింతంగా ఎన్ని దోశలైనా తినవచ్చు. మరి జొన్నలతో దోశలు ఎలా తయారు చేసుకున్నామో చూద్దాం రండి. గ్లాస్ మినపప్పు వేసుకొని, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. మినపప్పు డబ్బాలో ఇలా చిన్న డబ్బాలో మెంతులు వేసుకొని మినపప్పు డబ్బాలోనే పెట్టుకోండి. దోశలకు వేసుకునేటప్పుడు మర్చిపోకుండా వేసుకుంటాము. చేసుకున్న మినపప్పులోకి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని కనీసం 4 గంటలు నానబెట్టుకోండి. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల జొన్నలు వేసుకొని వాటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని కనీసం 5 గంటలు నానబెట్టుకోండి. మినపప్పును జొన్నలను విడివిడిగానే నానబెట్టుకోవాలి. మినపప్పులో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని గిన్నెలోకి తీసుకోండి. అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న జొన్నల్లో నుంచి నీళ్ళన్నీ వంపేసుకొని జొన్నలను మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. జొన్నలను మిక్సీ చేసుకునేటప్పుడు 2-3 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. జొన్నలు మిక్సీ చేసుకునేటప్పుడే గ్లాస్ మందమటుకులు 10 నిమిషాలు నానబెట్టుకొని జొన్నలు మిక్సీ చేసుకునేటప్పుడే నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకున్న దాన్ని గిన్నెలోకి తీసుకోండి. చేత్తో అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత మూసుకొని ఫర్మెంటేషన్ కోసం 8 గంటలు పక్కన పెట్టండి. 8 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. పిండి చూడండి ఎంత బాగా పొంగిందో. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని గరిటెతో అంతా బాగా కలుపుకోండి. పిండి ఎక్కువగా ఉంది కాబట్టి మరొక గిన్నెలోకి తీసుకోండి. దీన్నితో ఊతప్పం కానీ పొంగనాలు కానీ వేసుకోవచ్చు. పిండి గట్టిగా అనిపిస్తుంది. కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకుని దోశ పెన్నం పెట్టుకొని పెన్నం బాగా వేడైన తర్వాత చుక్క నూనె వేసుకొని ఆనియన్తో అంతా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం తయారు చేసుకున్న బ్యాటర్ను గిన్నెతో తీసుకొని పెన్నం మీద వేసుకొని గిన్నెతో నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. దోశ మీద తడంతా ఆరిపోయిన తర్వాత నెయ్యి వేసుకొని పెన్నాన్ని అన్ని వైపులా తిప్పుతూ బాగా కాల్చుకోండి. దోశను బాగా కాలిన తర్వాత ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. అలాగే మిగతా దోశలన్నింటిని కూడా తయారు చేసుకోండి. జొన్నలతో చేసుకున్న దోశలు మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.